హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం పెన్షన్స్కి సంబంధించి ఒక ఇంపార్టెంట్ మెయిన్ అప్డేట్ అయితే రిలీజ్ చేసింది. లబ్ధిదారులకు కొత్త టెన్షన్ అంటుంది. అదేంటో ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం. ముఖ్యంగా రేపే ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ అయితే జరగబోతోంది. ఎందుకంటే రేపు మార్చి 1 కాబట్టి పెన్షన్కి సంబంధించిన లబ్ధిదారులు అయితే ఎదురు చూస్తూ ఉంటారు. దీనికి సంబంధించి మెయిన్ ఇంపార్టెంట్ అప్డేట్ అయితే ఈ విధంగా ఉంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతి నెల 1వ తేదీ రాగానే పెన్షన్ సందడైతే మొదలవుతుంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇంటింటికి పెన్షన్ ఇచ్చేలా సచివాలయ ఉద్యోగుల సేవల్ని ఉపయోగిస్తోంది. మార్చి 1న ఇచ్చే పెన్షన్ వివరాలు అయితే మనం ఇప్పుడు ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం. ఇదివరకు 1వ తేదీ వస్తుందంటే తమకు పెన్షన్ వస్తుందని లబ్ధిదారులు ఆనందంగా ఉండేవారు. ఇప్పుడు ఉంటున్నారు కూడా. అయితే కొంతమంది మాత్రం తమకు పెన్షన్ వస్తుందో రాదో అని టెన్షన్ పడుతున్నారు. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనర్హులకు పెన్షన్ ఇవ్వట్లేదు. వారిని లబ్ధిదారుల జాబితా నుంచి తొలగిస్తోంది. అందువల్ల తాము అనర్హులమో కాదో అనే పెన్షన్ పొందుతున్న వారిలో ఉంటుంది. ప్రస్తుతం ఏపీలో మొత్తం పెన్షనర్ల సంఖ్య చూసినట్లయితే 63,59,907గా ఉంది. వీరందరికీ ఫిబ్రవరిలో పెన్షన్ ఇవ్వాలని ప్రభుత్వం ఆదేశించడంతో సచివాలయ ఉద్యోగులు ఇంటింటికి వెళ్లి పెన్షన్ అయితే ఇచ్చారు. వీరిలో 62,43,844 మంది పెన్షన్ పొందారు. అయితే మొత్తంగా చూసినట్లయితే 98.18% మంది పెన్షన్ పొందినట్లయింది. ఇంకా పొందని వారు 1,16,063 మంది పెన్షనర్లు అయితే పొందలేదు. ఇది ప్రభుత్వం చెప్పిన అధికారిక లెక్క అన్నమాట. 1,16,063 మందికి పెన్షన్ ఎందుకు ఇవ్వలేదు అనేది తేలాల్సిన అంశం. వారికి అర్హత లేక ఇవ్వలేదా, అందుబాటులో లేక ఇవ్వలేదా, వేరే ఊర్లకు వెళ్ళిపోవడం వల్ల ఇవ్వలేదా, చనిపోవడం వల్ల ఇవ్వలేదా, ఇలా ఎన్నో సందేహాలు అయితే ఉన్నాయి. ఏది ఏమైనా ప్రభుత్వం ఇస్తున్న పెన్షన్ను ఇంతమంది పొందకపోవడం అనేది ఆశ్చర్యకరమే. మరి మార్చిలో ఎంతమందికి ఇస్తారు, ఎవరివైనా పేర్లు తొలగించారా అనేది మార్చి 1 తెలుస్తుంది. అలాగే ప్రభుత్వం మాత్రం ఎవరి పేర్లు తొలగించట్లేదు అని చెబుతోంది. తొలగిస్తున్నారు అని ఎవరైనా చెబితే అలాంటి అసత్య ప్రచారాలు నమ్మొద్దు అంటోంది. నిజంగానే పేర్లు తొలగించకపోతే అందరికీ పెన్షన్ వస్తుంది. పేర్లు తొలగిస్తే మాత్రం అనర్హులకు పెన్షన్ రాదు. అయితే ఎవరు అనర్హులు, ఎవరు అర్హులు అనేది ఇటీవల ప్రభుత్వం జరుపుతున్న రీఅసెస్మెంట్ వైకల్య పరీక్షలతో తేల్చుతున్నారు. ఈ పరీక్షల్లో వైకల్యం లేదని తెలిస్తే పెన్షన్ ఇవ్వరు. అందువల్ల కొంతమంది తమకు పెన్షన్ వస్తుందో రాదో అని టెన్షన్ పడుతున్నారు. ఏపీ ప్రభుత్వం పెన్షన్ పథకాన్ని సీరియస్గా అయితే తీసుకుంటోంది. ఇది చాలామంది పేదల జీవితాలకు ఒక ఆసరాగా నిలుస్తోంది. ప్రతి నెల ప్రభుత్వం నుంచి డైరెక్ట్గా ఇంటికే డబ్బు వస్తుండటంతో పేదలు, ముసలివారు, దివ్యాంగులు, వితంతువులు ఇలా చాలా కేటగిరీల లబ్ధిదారులు అయితే పెన్షన్ డబ్బు తీసుకొని నెలవారీ ఖర్చుల కోసం వాడుకుంటున్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికి డబ్బు అనేది అందేలా ప్రభుత్వం చేస్తోంది. కాబట్టి అర్హులైన వారు ఆందోళన చెందాల్సిన అయితే పని అయితే లేదు. ఎందుకంటే ఎప్పటిలాగా అర్హులైతే మాత్రం తప్పకుండా ఈ నెలలో కూడా ఏదైతే మార్చి నెలకి సంబంధించి పెన్షన్ కూడా పొందుతారు. ఎవరైతే అనర్హులుగా గుర్తింపబడతారో రీఅసెస్మెంట్ అర్హులు మాత్రం తప్పకుండా మార్చి నెలలో కూడా పెన్షన్ పొందుతారని గవర్నమెంట్ అయితే చెప్తోంది. మార్చికి సంబంధించిన పెన్షన్ని సచివాలయ ఉద్యోగులు అయితే ఉదయం 7 గంటల నుంచి పంపిణీ అయితే చేయడం ప్రారంభిస్తారు. ఇది వరకు వారు ఉదయం 6 గంటల నుంచి పంపిణీ అనేది ప్రారంభించేవారు. అయితే మరీ అంత ఉదయాన్నే ఉద్యోగులను ఇబ్బంది పెట్టడం ఇష్టం లేక సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే ఉదయం 7 గంటల నుంచి పంపిణీ చేయమని అయితే సూచించారు. అందువల్ల మార్చి 1న అంటే రేపటి నుంచి ఉదయం 7 గంటల నుంచి పంపిణీ అయితే మొదలవుతుంది. మధ్యాహ్నానికే దాదాపుగా అందరి పెన్షన్ అయితే ఇచ్చేస్తారు. ఎవరికైనా మిస్ అయితే కనుక మార్చి 2న ఆదివారం కాబట్టి ఆ రోజైతే పెన్షన్ అనేది ఇవ్వరు. మార్చి 3న సోమవారం అనేది వాళ్ళకైతే పెన్షన్ అయితే అధికారులు అందజేయడం అనేది జరుగుతుంది. ఎవరికైనా మార్చి 1 లేదా 3న కూడా పెన్షన్ అనేది రాకపోతే వారు మార్చి 4న సచివాలయ ఉద్యోగులకైతే కాల్ చేసి తమకు పెన్షన్ రాలేదని అయితే చెప్పవచ్చు. తద్వారా ఉద్యోగులు మళ్ళీ ఒకసారి అయితే పరిశీలిస్తారు. రాని వారికి పెన్షన్ అయితే తిరిగి ఇవ్వడం అనేది జరుగుతుంది. ఒకవేళ అనర్హులైతే మాత్రం పెన్షన్ అయితే ఇవ్వరు. వారి పేరునైతే జాబితా నుంచి తొలగించినట్లుగా అయితే గుర్తించాలి. ప్రభుత్వం పెన్షనర్ల జాబితా నుంచి ఎవరి పేర్లు తొలగించలేదు కాబట్టి అని చెబుతోంది. కాబట్టి ఆందోళన అయితే చెందాల్సిన అవసరం అయితే లేదు. ఎందుకంటే అనర్హుల్ని మాత్రమే తొలగిస్తోంది ప్రభుత్వం. అర్హులైన వారికి తప్పకుండా మార్చిలో కూడా పెన్షన్ అయితే అందుతుంది. ఇది ముఖ్యంగా మనకి ఈరోజు వచ్చిన మెయిన్ అప్డేట్ పెన్షన్కి సంబంధించి. మరిన్ని ఇలాంటి గవర్నమెంట్కి సంబంధించి లేటెస్ట్ ఇంపార్టెంట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీ మొబైల్లో నోటిఫికేషన్గా పొందాలంటే మాత్రం వెంటనే న్యూస్ అండ్ ఎడిజెడ్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే ఒక లైక్ ఇచ్చి ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.